అన్న ఏంటన్నా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఆలే ప్రభావత్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది అన్న? ఆవిడ గెలుస్తుంది అంటారు ఇక్కడ? ఆమె ఎప్పుడు కాదు, వైసీపీలో ఫస్ట్ ఉండిందా. వైసీపీ నుంచి కూడా మేము అతను ఆమెకే సపోర్ట్ చేసేసినాం. ఆమె కూడా మామూలుగా ఇంతకుముందు వైసీపీ కూడా ఉన్నది. ఆమెకి ఏమంటే కనుక అధికారం ఇవ్వకుండా చేసిన దానికి ఆమె అట్ట అయిపోయింది. అప్పటికి ఆమె మీదకే ఇప్పటికి ఆమె తిక్కే. ఆమె మటుకు ఖచ్చితంగా గెలుస్తుంది. బీదలకు న్యాయం చేసిన ఆమె. ఎందుకు గెలుస్తుంది అన్న ఆవిడ ఇక్కడ? మీరు గెలుస్తుంది ఖచ్చితంగా, ఆమెకే మా సపోర్ట్ అన్నారు. మంచి చేసింది కాబట్టి ఆమె చెప్పేది. వాళ్ళకి పార్టీలు మారినా మేమైతే మారం, ఒకరికి ఇది చేసుకుంటాం. ఆమె ఫస్ట్ వైసీపీ అన్నాము. వైసీపీ నుంచి ఆమె ఎవరో అధికారులు వచ్చేసి ఏదో తొలగించేసి అతను పోయారు. దాని గురించి అయితే మనకు అభ్యర్థి లేదు. ఇప్పుడు ఆమె వచ్చి సొంతంగా నిలబడింది. సొంతంగా మేము నిలబడదామని ఉన్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆమెకి సపోర్ట్ చేసేస్తాం. అన్న ఏంటన్న జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థిగా మరి ఇక్కడ ఆలే ప్రభాత్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? గెలిపే ఉంది. గెలిపే ఉందా? ఉంది. ఎందుకు గెలుస్తుంది అన్న? ఇక్కడ వాటర్ బోర్ వేయించింది, వాటర్ తెప్పించింది. ఎండల కాలంలో అందరూ చేసింది అనమాట. మాకు మీరు అడగాల బోర్ వేయించిందారా? అడిగి బేపించింది. అమ్మ మన ఊరికి వచ్చితే మన ఓబులాపురానికి అడిగితే బేపించింది. మల్లమ్మ నాడే బోర్ పడి తెప్పించింది, బేపించింది. మోటార్ ఇచ్చింది, వైర్ తెప్పించింది, డీపీ తెప్పించింది. అన్ని అమ్మే మొత్తం, అన్ని మొత్తం టోటల్ అంతా అమ్మేది. మళ్ళా ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ ఇక్కడ పోటీ చేస్తాం గెలుస్తుంది అంటారు అయితే ఇక్కడ? ఖచ్చితంగా కన్ఫామ్ గెలుస్తుంది. కన్ఫామ్ గా మీరందరూ కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తారు? మంచి సపోర్టే. అమ్మా ఏంటమ్మా ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గం ఇక్కడ ఆలే ప్రభాత్ గారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు ఇండిపెండెంట్ గా. ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? గెలిపిస్తాం సార్. మేమే ఎందుకు గెలిపిస్తారమ్మా? ఎందుకు గెలిపించాలంటే ఆమె మాకు నీళ్లు సాయం చేసింది. ఇక్కడ నీళ్లు లేకుండా బోరు వేసింది, సాయం చేసింది. మేము అడిగినా ఆమె వేసింది. మేము ఆమెకు సాయం చేయాలనుకున్నాం. సాయం చేస్తారా మరి? చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మరి గెలిచినాక ఆవిడ మంచి ఇంకా మంచి చేసింది అంటారా? చేసింది అంటాం. అనుకుని ఎందుకుంటాం? ఇప్పుడు నీళ్లు సాయం చేసింది అనుకుంటున్నావా లేదా? రేపు గురించి అంతే. మళ్ళా చేసింది ఆమె ఖచ్చితంగా మాకు నీళ్లు సాయం చేస్తాం సార్. అమ్మా ఏంటమ్మా ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి ఇక్కడ ప్రభాత్ అక్క గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? ఆమె గెలుపు ఆమెను మాకు పిల్లలకు సాయం చేసింది. మరి నీళ్ళ సాయం చేసింది. కరోనా అప్పుడు అవి పుట్టినటి సాయం చేసింది. పిల్లలకు దగ్గరండి మా పిల్లలకు ఖర్చు పెట్టి హైదరాబాద్ తీసుకుని ఆమె సాయం చేసింది. ఇదే సుజిరెడ్డి కాడికి వింటే తిరుపతికి వెళ్ళి ఆడ చేస్తారని చెప్పినాడు. ఆడికి పోయింటే ఏం కాలే. ప్రభాతమ్మ మా ఊర్లో కందూరని వచ్చినాయి. అది ఆయమ్మ కాడికి పోయి దండ పెట్టింటే మా పిల్లలకి పరిస్థితి మేడం అంటే ఖర్చు ఎంత అవుతుందో నేనే పెట్టుకుని చేస్తా అని చెప్పింది. ఆమె దగ్గరండి చేయించింది. ఆమె గెలవాలని అనుకుంటున్నాం. గెలిస్తే ఇక్కడ మంచి చేస్తుందని నమ్ముతున్నారు. అప్పుడే ఆమె గెలవతలకినే సాయం చేసింది. ఇప్పుడు గెలిస్తే ఇంకా సాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం. మా ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే ఆమెకే. ఆమె మాకు ఒక దేవత. మా పిల్లలకు సాయం చేసింది.